వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెల్లువల తరలివచ్చిన భక్తులు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. తెల్లవారుజాము నుండే కోనసీమ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం తదితర విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. 7 వారాల నోము ఆచరించిన భక్తులు తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకోగా పలువురు తుల భారాలు ప్రత్యేక కానుకలు సమర్పించారు. దర్శనం అనంతరం వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆధార్ కార్డులు అన్ని కూడా ఇస్తున్నారండి. ఎవరికి దొరికినా కూడా ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి సమాచార కేంద్రం దగ్గర తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. కూడా ఇక్కడ మాత్రం ఆయన్ని స్మరించుకోవాలి.